ఇక మీదట 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ క్రైస్తవుడి మీదైనా, ఏ చర్చ్ మీదైనా, ఏ పాస్టర్ మీదైనా, ఏ స్వార్థికుడి మీదైనా దాడి జరగాలే. ఖచ్చితంగా 24 గంటల్లో నేను అక్కడ ఉంటా. 24 గంటల్లో నేను అక్కడ ఉంటా. అది తెలంగాణ రాష్ట్రమైనా, ఆంధ్ర రాష్ట్రమైనా 24 గంటలు. మీరు రాసి పెట్టుకోండి. మీకు కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా. క్రైస్తవుల మీద, సువార్థికుల మీద, పాస్టర్ల మీద, చర్చ్ మీద దాడి జరిగితే ఒక్క కాల్ మాకు చేయండి. 24 అవర్స్లో నేను అక్కడ ఉంటాను. పరిష్కారం వచ్చేలాగా, కఠినంగా దుండగులు శిక్ష పడేలాగా నేను నిలబడతాను. క్రైస్తవులకి అండగా నేను తెగించి ధైర్యం చేసి నిలబడుతున్నాను. రేపు అనంతపురంకి వస్తున్నాను, రండి. చాలా మంది ఫోన్లు చేశారు, మీరు రండి అన్న, మీరు ఎప్పుడు వస్తున్నారు, మేము వస్తామని హైదరాబాద్ నుంచి, రాజమండ్రి నుంచి, గుంటూరు నుంచి, వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. నేను వస్తానన్నా. ఇప్పుడు చెప్తున్నాను, రేపు వస్తున్నాను. నేను వస్తున్నా 13వ తారీఖు జనవరి, రేపే 10 గంటలకు ఉదయం క్లాక్ టవర్ దగ్గర ప్రెస్ క్లబ్లో మనం కలుసుకుందాం. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నేను వస్తున్న పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేద్దాం. ఇది మొదలు పెడితే ఇక ఎక్కడ దాడి జరిగినా దాడి చేసిన వాడికి భయం పుట్టేలాగా, ప్రభుత్వం ద్వారా శిక్ష పడేలాగా, ఇంకొకడు దాడి చేయటానికి కూడా, క్రైస్తవుల మీద చేయి వేయటానికి కూడా భయపడేలాగా క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల స్ట్రెంగ్త్ ఏంటో చూపిద్దాం. మనం కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. రేపు ప్రెస్ మీట్లో ఎంఆర్పిఎస్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, బిఎస్పీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఎస్సీ లీడర్లు కొంతమంది జాయిన్ అవుతున్నారు. అలాగే గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ సభ్యులు కూడా 2-3 జాయిన్ అవుతున్నారు. అంటే ఆ దాడికి గురైనటువంటి విక్టిమ్స్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో జాయిన్ అవుతున్నారు. అక్కడ మాట్లాడుకుందాం, ఏం చేద్దాం, పరిష్కారం కోసం ఏం చేద్దామని అక్కడ నిర్ణయిస్తాం. రేపు ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ నుంచి, ప్రెస్ మీట్లో నుంచి, అనంతపురం నుంచి లైవ్ ఇస్తాం. అక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. చూస్తూ ఉండండి. ఈ వీడియోని అనేకులకి షేర్ చేయండి. చలో అనంతపూర్, నేను వస్తున్నా, మీరు రండి. అనంతపూర్లో కలుద్దాం. ఈ క్రైస్తవ మీద దాడులు జరుగుతున్నాయి కదా, వీటిని ఆపటానికి, పరిష్కారం తీసుకురావడానికి గట్టిగా మన వంతు ప్రయత్నం చేద్దాం.